నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ లో భాగంగా నగర వ్యాప్తంగా అక్రమ మోటార్లను సీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా కేపీహెచ్బీ, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ లాంటి హాస్టల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అక్రమ మోటార్లు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, నల్లాలకు అక్రమంగా మోటార్లను బిగిస్తున్నారా? అయితే సీజ్ ది మోటార్ అంటున్నారు జలమండలి అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు ఇటు జలమండలి అధికారులు. ఈ నేపథ్యంలో అక్రమంగా నల్లాలు పెట్టినటువంటి దాదాపు 84 మోటార్లు ఏవైతే ఉన్నాయో 84 మోటార్లను సీజ్ చేశారు. మరోవైపు ఇటు జలమండలి ఎండి అశోక్ రెడ్డి కూడా ఇటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా ఈ డ్రైవ్ లో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను కేపీహెచ్బీలో ఉన్నాను. అందులో భాగంగానే ప్రధానంగా ఇటు అక్రమంగా నల్లాలను ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఏదైతే ఇటు మోటార్లను బిగించడం మూలంగానే ప్రెజర్ అనేది తగ్గిపోతుందనేది కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఏదైతే డ్రైవ్ లో ఉన్నామో సో డ్రైవ్ దగ్గర కూడా చూడొచ్చు. ఇక్కడ మోటార్లు సీజ్ చేసినటువంటి మోటార్లు ఇక్కడంతా కూడా దాదాపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 84 పైగా మోటార్లను సీజ్ చేశారు. రాబోయే 50 రోజుల పాటు కూడా ఈ డ్రైవ్ కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే జలమండలి ఎండి అశోక్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జలమండలి అధికారులు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా ఈ డ్రైవ్ మీ దగ్గర ఎలా కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఎన్ని మోటార్లను సీజ్ చేశారు? ఈ రోజు ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు 3 మోటార్స్ సీజ్ చేసాము. ఒక 6 మెంబర్స్కి ఫైన్ వేసామండి. అయితే ఎక్కువ మ్యాక్సిమం మేము కమర్షియల్గా ఎవరైతే వాళ్ళే ఎక్కువ లాగుతున్నారు, ఈ హాస్టల్స్ కానీ వేరే కమర్షియల్గా యూజ్ చేస్తారు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసాము. ఎవరు డొమెస్టిక్ ఉండి చిన్న ఫ్యామిలీస్ ఉంటే మేము అట్లా వదిలేస్తున్నాం. అయితే ఎవరు డౌన్ స్ట్రీమ్లో ఉండి కూడా వాటర్ ఎక్కువ వస్తే కూడా వాళ్ళు మోటార్లు పెట్టి లాగుతున్నారు. ఆ ప్రాబ్లం వచ్చి ఏమైతే అప్ స్ట్రీమ్లో ఉండే వాళ్ళకు వాటర్ రావట్లేదు. అది గమనించి మన గవర్నమెంట్ కానీ మా ఎండి గారు ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు. ఎవరైతే మీరు డ్రైవ్ చేసేసి ఎవరైతే అక్రమంగా ఇల్లీగల్గా అసలు లీగల్ కాదు, మోటార్ పెట్టడం ఇల్లీగల్, అది దానికి చర్యలు తీసుకోన్నారు. దానికి ఫైన్ కూడా వేస్తున్నాం. కొంతమందికి మినిమం ఫైన్ వేసి ఫస్ట్ హెచ్చరిస్తున్నాం వాళ్ళకి. నెక్స్ట్ టైం వస్తే మేము మళ్ళీ మోటార్ లాక్కుంటామని చెప్తున్నాం. అంటే మీ పరిధిలో ప్రధానంగా ఏ ఏరియాలు ఎక్కువగా గుర్తించారు? ఎట్లా అంటే ఇప్పుడు యాక్చువల్గా అండి మొన్న ఏం చేసామంటే 7th ఫేజ్లో ఒక 17 మోటార్స్ వరకు లాక్కొచ్చాము. 7th ఫేజ్లో ఎస్ఎస్ కాలనీలో, ఇంకొకటి సిబిసిఐడి కాలనీలో అక్కడ ఒక మోటార్స్ లాగిన. ఆ రోజు జిఎం ఆధ్వర్యంలో జరిగింది. అది మేము కూడా ఉన్నాం. అది చేసాము. నిన్న సప్లై లేకుండా నేను చేయలేదు. ఈ రోజు మళ్ళీ సప్లై అయింది ఇక్కడ ఏరియాలో. ఇది ఇక్కడ కూడా కేపీహెచ్బీ కాలనీలో మొన్న ఒక 6 మెంబర్స్కి ఫైన్ వేసాము. ఫస్ట్ హెచ్చరించినాం, అయినా కూడా వాళ్ళు వినలేదు. వినకపోతే ఇప్పుడు ఏం చేసామంటే ఈరోజు మా మేనేజర్ వైష్ణవి కానీ అండ్ టీం, నేను డీజీఎంగా ఉన్నాను, వచ్చేసి ఈరోజు ఇక 3 అయితే సీజ్ చేసాను. ఇంకా డ్రైవ్ కొనసాగుతుంది. అందరికీ నీళ్ళు వస్తున్నాయండి. ఇట్లా డ్రైవ్ చేసినందుకు మాకు నీళ్ళు వస్తున్నాయి సార్. వీళ్ళు బంద్ చేసినందుకు మాకు అప్ స్ట్రీమ్ పైన ఉన్న ఇంట్లో వస్తున్నాయన్నారు. అప్స్ట్రీమ్ చేస్తే అంటే వాటర్ సరిగానే ఉందండి. ఎవరైతే బలవంతులుగా ఉన్నారో వాళ్ళు లాగుకొని ఇట్లా తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. మంచి రెస్పాన్స్ వస్తుందా అండి? వస్తుంది కదండి. ఇప్పుడు నీళ్లు రాని వాళ్ళకి నీళ్ళు ఇస్తే మరి హ్యాపీగానే ఉంటారు కదా. మెయిన్ నీరే కదా మెయిన్ ఆధారం మనిషికి. వీళ్ళకి బోర్లు కూడా లేవు చాలా మందికి. ఆ బోర్లు కూడా 1200 ఫీట్లు వేసినా పడతలేవు. ఉన్న నీళ్ళని అయితే సక్రమంగా వాడుకుంటే పబ్లిక్ ఏం ప్రాబ్లం ఉండదు కదా. అంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, మోటార్లు సీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే. సో వాళ్ళు కూడా ఎలా చెప్తున్నారు? మరి చెప్తున్నామండి. ఇప్పుడైతే ప్రజెంట్ మేము మోటార్ సీజ్ చేసాము. ఇంకా 2 ఉంటే ఒక్కొక్కటి తెచ్చాము. నెక్స్ట్ టైం ఉన్న 2 మీటర్లు తీస్తాం. వాళ్ళు వినకపోతే డిస్కనెక్ట్ చేస్తాం, మా సర్వీసెస్ కట్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే ఇటు మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్ ఏదైతే ఉందో దానికి మంచి స్పందన లభిస్తుందని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాము ఇంత వాటర్ ప్రెషర్ వస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఏదైతే 2HP మోటార్లు అంటే వ్యవసాయానికి వాడేటటువంటి వాటిని పూర్తిగా ఇళ్లలోకి వాడడం వల్ల సో చాలా వరకు ప్రెషర్ తగ్గిపోతుంది. నీటి కొరత ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణమని ఇప్పటికే జలమండలి అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ అయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గ్రేటర్ పరిధిలో చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కువగా ఏదైతే ఇటు కేపీహెచ్బీ కానివ్వండి, దాంతోపాటు ఇటు ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ అంటే ఎక్కువగా కమర్షియల్ గా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద ఇప్పటికే జలమండలి ఎండి అశోక్ రెడ్డి కూడా స్పెషల్ గా ఫోకస్ పెట్టి ఈ డ్రైవ్ లో నేరుగా ఆయన కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే అక్రమంగా మోటార్లు పెడితే మాత్రం తప్పకుండా సీజ్ చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు జలమండలి అధికారులు. ఇప్పుడు జర్నలిస్ట్ వెంకట్తో నుమాని, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.